ఏషియాలో మన తెలంగాణలో అతిపెద్ద జాతర అయినటువంటి వనదేవతల జాతర మన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. సో సమ్మక్క సారక్క మేడారం జాతరకి వెళ్ళే ముందు ఇక్కడ మనం గట్టమ్మ దేవాలయానికి వచ్చేసాము. ములుగులో ఉంటుంది. సో భక్తులను చూసుకున్నట్లయితే వాళ్ళ మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చేసారు. సో జనసందోహం కూడా చాలా కలకలలాడుతుంది. పసుపు కుంకుమలతో అమ్మవారిని చాలా అద్భుతంగా అలంకరిస్తున్నారు. వాతావరణం కూడా కొంచెం మంచిగానే సపోర్ట్ చేస్తుంది. సో ఇంకెవరైనా కూడా రావాలి అనుకున్న వాళ్ళు మంచిగా విచ్చేసుకొని దర్శనాన్ని అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. కేపీటీవీకి స్వాగతం. ఇప్పుడు మనం వచ్చేసి మేడారం జాతర ప్రాంగణంలో ఉన్నాము. ఇది మనం చూసుకున్నట్లయితే ఎంట్రన్స్లో చూసుకున్నట్టయితే లైట్స్తో ఎంత సూపర్గా అలంకరించారు. సో భక్తులు కూడా ప్రస్తుతానికి కొంచెం లైట్గానే ఉంది. ఎవరైనా కూడా ఈజీగా వచ్చి దర్శనం అయితే చేసుకోవచ్చు. మనం బస్టాండ్కి సమీపంలో ఉన్నాము. మేడారం జాతర అంటేనే ఏషియాలో ది బిగ్గెస్ట్ వనదేవతల జాతర, ఆదివాసుల జాతర. మనం చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. తెలంగాణలో బిగ్గెస్ట్ ఫెస్టివల్, ట్రైబల్ ఫెస్టివల్. సో ఇక్కడికి మనం చూసుకున్నట్లయితే ఏర్పాట్లు కూడా చాలా అద్భుతంగా చేశారు. ఇప్పుడైతే చూసుకోవచ్చు మనం మేడారం జాతర సమ్మక్క సారలమ్మ గద్దెల వద్దనైతే ఉన్నాము. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ నుంచి మనకి అమ్మవారి దర్శనం జరుగుతుంది. ఇక్కడ సమ్మక్క గద్దె, సారక్క గద్దె, పైడితరాజు గద్దె, అలాగే గోవిందరాజుల గద్దెలు ఉన్నాయి. సో ప్రతి ఒక్క గద్దె దగ్గర వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటున్నారు. జనసందోహం అయితే చాలా కలకలలాడిపోతుంది. మేడారం జాతరలో అతి పవిత్రమైన సమ్మక్క గద్దె దగ్గరికి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా భక్తులందరూ ఎలా అమ్మవారిని దర్శించుకుంటున్నారో. ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా వాళ్ళ మొక్కులను వాళ్ళు తీర్చుకుంటున్నారు. బంగారం కానీ, చీరలు కానీ, ఓడిబియ్యం కానీ ఇలాంటివన్నీ కూడా వాళ్ళు సమర్పించుకుంటున్నారు. అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి బ్లెస్సింగ్స్ అన్నీ కూడా తీసుకుంటున్నారు. సమ్మక్క గద్దె ఇది వచ్చేసి మనకి ఇవాళైతే మంచిగా దర్శనం అయితే జరిగింది. భక్తులు కూడా చాలా మంది విచ్చేస్తున్నారు. అండ్ ఇంకా నెక్స్ట్ ఫ్యూ డేస్లో అయితే ఇంత మాత్రం కూడా మనకి అవైలబుల్గా ఉండదు. ఇక్కడ వరకు కూడా రావడానికి అయితే వీలు ఉండదు. సో మనం చూసుకున్నట్లయితే సమ్మక్క గద్దె దగ్గర ఎంత జన సందోహంతో అమ్మవారు కలకలాడుతున్నారు అనేది మనమైతే చూడొచ్చు. ఇంకా అటువైపు సారలమ్మ అండ్ పైడితరాజు గద్దెలు కూడా ఉన్నాయి. ఇక్కడైతే మన భక్తులు చాలా సంతోషంగా వాళ్ళ మొక్కులను తీర్చుకున్నారు. వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మేము చంద్రనగర్ వస్తున్నాం. మేము హైదరాబాద్ చంద్రనగర్ బిహెచ్ఎల్. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? దాదాపు 30 ఏళ్ళ నుంచి వస్తాం మేడం. 30 ఏళ్ళ నుంచి వస్తున్నారు. 30 నుంచి వస్తాం. ఓకే, ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి మేడం. ఇప్పటికి ఈ ఇయర్కి చాలా బాగా మెరుగుపడ్డాయి. ఓకే, చాలా బాగున్నాయి. ఫెసిలిటీస్ కూడా అన్ని బాగున్నాయి. చాలా బాగున్నాయి. మాకు హ్యాపీ అనిపించింది. దర్శనం ఎలా జరిగిందండి? చాలా బాగా అయింది మేడం. ఎంతసేపు అయిందండి మీరు వచ్చి? 15 మినిట్స్ లో దర్శనం అయితే అయ్యింది. హ్యాపీ ఫీల్ అయినాం. ఫ్యామిలీతో వచ్చారా? అవును మేడం, అందరి దర్శనం అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇలాగే రండి, మీరు కూడా దర్శనం బాగా చేసుకుంటారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? హైదరాబాద్ నుంచి వచ్చాం, తెలంగాణ. ఓకే, దర్శనం ఎలా అయిందండి? చాలా మంచి దర్శనం అయింది. సూపర్గా అయింది. మా ఫ్యామిలీ మొత్తం వస్తాము. డాడీ అందరు ఫ్యామిలీ వస్తున్నాం. అప్పుడు ఇప్పుడు మేము వస్తున్నాం. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారండి? మేము వచ్చి ఒక 5 years 15 years. మా డాడీ వాళ్ళతో ఫస్ట్ నుంచి వస్తున్నారు. మేము వచ్చి 15 years వస్తున్నాము. మేము వచ్చి ఈసారి బాగా అరేంజ్మెంట్ చేశారు మేడం. ముఖ్యమంత్రి గారికి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మన ఏషియాలో ఫస్ట్ జాతర ఇది. తెలంగాణలో ఫస్ట్ జాతర మనది. ఎందుకంటే చాలా మంచిగా ఉంది మేడం. చాలా అరేంజ్మెంట్ అయితే బాగుంది. స్పెషల్లీ సీతక్క మినిస్టర్ గారికి ధన్యవాదాలు. సీతక్క గురించి చాలా ధన్యవాదాలు, కోటి ధన్యవాదాలు. ఆమె చరిత్ర, ఈ టెంపుల్ చరిత్ర కోసం చాలా చెప్పింది. చాలా కష్టపడి సీతక్క టెంపుల్. ఓకే, అంటే ఇంతకు ముందు ఇలా ఉండేది కాదా? అంటే ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు డెవలప్ చాలా పోయింది. ఇప్పుడు ఫెసిలిటీస్ బాగుంది, చాలా మంచిగా ఉంది. అంత మంచిగా అన్నిటికీ అది ఇస్తారు, సద్వినియోగం చేస్తున్నారు ప్రతిదానికి. అట్లానే జై మాతారాణి, జై భీమ్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి,
నమస్తే అండి, మేము కరీంనగర్ నుండి వచ్చాము. ఎప్పుడు ఈ జాతర ప్రతి సంవత్సరము సమ్మక్క సారక్క జాతరకు వస్తాం. మేడారం చాలా మంచిగా జరుగుతుంది. ఈ జాతరకు 1,000,000 మందుల కాంచెలస్తారు. అనుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయా? కోరుకున్న కోరికలన్నీ అనుకునే అన్నీ జరుగుతాయి. ఈ తల్లి దగ్గరికి అత్తే అన్నీ మంచి జరుగుతాయి. మొక్కులు మొక్కుకొని మళ్ళీ చెల్లిస్తున్నారా? మొక్కులు మొక్కిచ్చి మేము కోరుకునే అయితే మళ్ళీ ఆ మొక్కులు చెల్లిస్తాం. గద్దెల కాడికి వచ్చి మొక్కులన్నీ పెట్టి వెళ్తాం. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు ఇక్కడ? మేము చిన్నగా ఉన్నప్పటి నుండి వస్తున్నామండి. చిన్నగా ఉన్నప్పటి నుండి మా తాతలు ముత్తాతల నుండి అమ్మలు నాన్నలు అందరితో సహా మేము ఇక్కడికి వచ్చి మొక్కి దర్శనం చేసుకొని పోతాం. కుటుంబ సభ్యులు అందరూ కలిసి వస్తున్నారా? కుటుంబం సభ్యులు ఇంకా మా చుట్టుపక్కలు ఆ ఊరోళ్ళు ఈ ఊరోళ్ళు అందరూ. పిల్లలకి ఇబ్బంది ఏమన్నా అవుతుందా? ఏం లేదు, ఈసారి అయితే అన్ని సౌకర్యాలు అయితే చాలా బాగున్నాయి. అన్ని మంచిగా జరిగించాను. ఇక్కడ చాలా బాగుంది. దర్శనం అయిపోయిందా అండి? మంచిగా దర్శనం మంచిగా అయింది. తల్లి దగ్గర ఎలాంటి ఇబ్బంది లేదు. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా మళ్ళీ 2 yearsకి ఒకసారి కదా మళ్ళీ కూడా వస్తున్నాం. మేము ప్రతి సంవత్సరము ఈ తల్లి దగ్గరికి వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం. ప్రతి సంవత్సరం మినీ జాతర కూడా వస్తాం. అవునా? మినీ జాతర ఎప్పుడు ఉంటుంది? మధ్యలో 3 ఏళ్ళకి ఒకసారి పెడుతురు కదా. ప్రతి సంవత్సరం మేము ఈ జాతరకు వస్తున్నాం. అవునా? ప్రతి సంవత్సరం మీరైతే అమ్మవారి దగ్గరకు అమ్మవారి దగ్గరికి ప్రతి సంవత్సరం వచ్చి మొక్కులు పెట్టుకొని పోతాం. ప్రతి ఇయర్ మినీ జాతరకి ప్రతిసారి ఇక్కడికి వస్తుంటాం. నేను ఏ కోరిక కోరుకున్నా ప్రతిసారి అది నెరవేరుతూనే ఉంటుంది. సో భక్తులందరూ చాలా సంతోషంతో వాళ్ళ యొక్క మొక్కులను తీర్చుకోవడం జరుగుతుంది. మరి వచ్చే రోజుల్లో ఇంతకు మించి కోట్ల మంది జనాలు అయితే రావడం జరుగుతుంది. సో ఇలాంటి ప్రదేశాన్ని ఎవ్వరు కూడా మిస్ కావద్దు. ఖచ్చితంగా అమ్మవారి ఆశీస్సులు కావాలంటే మేడారం జాతరకు వచ్చి అమ్మవారి ఆశీస్సులు అయితే తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.